భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక విన్యాసాలకు తెరతీస్తోంది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఫైటర్ జెట్లను ల్యాండింగ్ చేయడం, టేకాఫ్ చేయడం వంటి కఠిన సాధనలు చేస్తోంది. నడి రోడ్డుపై కఠినమైన పరిస్థితుల్లో యుద్ధ విమానాలను ల్యాండింగ్, టేకాఫ్ చేసే విన్యాసాలు నిర్వహిస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో ఈ ల్యాండింగ్, టేకాఫ్ వంటి వాటిని చేస్తూ యుద్ధానికి సన్నద్ధతగా రెడీ అవుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తారస్థాయికి చేరిన ఉద్రిక్తతలు యుద్ధం వైపు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు వైపులా సైన్యం అప్రమత్తమైంది. ప్రభుత్వాలు కూడా ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఒకవేళ యుద్ధం వచ్చే పరిస్థితులు ఉంటే అన్ని రకాలుగా పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్తో పోల్చితే సైనిక పరంగా, ఆయుధ పరంగా చాలా వెనకబడి ఉన్న పాకిస్తాన్ యుద్ధం అంటే భయపడుతూనే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత వాయుసేన యుద్ధ విమానాలు అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్ప్రెస్ వేపై టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేందుకు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లోని గంగా ఎక్స్ప్రెస్ వేపై ఉన్న దాదాపు 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ పై ఫైటర్ జెట్లను ల్యాండింగ్ చేయడం, టేకాఫ్ చేయడం జరుగుతోంది. ఇక ఈ గంగా ఎక్స్ప్రెస్ వేను నిర్మించే సమయంలోనే ఫైటర్ జెట్లు దిగడానికి, టేకాఫ్ కావడానికి అనుకూలంగా నిర్మించడం గమనార్హం. అయితే రన్వేకు ప్రత్యామ్నాయంగా ఈ గంగా ఎక్స్ప్రెస్ వే ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే అంశాలను ఈ సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక ఈ విన్యాసాలు రెండు విధాలుగా జరగనున్నాయి. ఉదయం, రాత్రి యుద్ధ విమానాలను ల్యాండింగ్, టేకాఫ్ చేయనున్నారు. ఉదయం సాధారణ వేళల్లోనే ఈ పరీక్షలు జరుగుతుండగా, రాత్రి మాత్రం 7 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఈ విన్యాసాలు నిర్వహించనున్నారు. ఒక పక్క భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇలాంటి పరీక్షలు చేయడం అనేక ఊహాగానాలకు దారి తీస్తోంది. ఫైటర్ జెట్ల విన్యాసాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. దాదాపు 250 సీసీటీవీ కెమెరాలను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసి మొత్తం తనిఖీ చేస్తోంది. గురువారం నుంచే ఈ గంగా ఎక్స్ప్రెస్ వే పూర్తిగా ఐఏఎఫ్ కంట్రోల్లోకి వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్లో గతంలో ఆగ్రా, లఖ్నవూ ఎక్స్ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే తర్వాత ఆ రాష్ట్రంలో యుద్ధ విమానాలు దిగేలా నిర్మించిన 4వ ఎక్స్ప్రెస్ వే ఇదే కావడం గమనార్హం.